ప్రార్థన చేశారండి ప్రభు. ప్రియ సంగమా, మనం కూడా అట్టి ప్రార్థనలోనికి ఎదగాలి. మనం కూడా యేసు ప్రభువారు చేసిన ప్రార్థనలోనికి ఎదగాలి. ఆత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వారందరూ ఆ ప్రార్థనకి ఒక కుడిభుజంలాగా సపోర్టుగా ఏకీభవించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపు కొరకు అడగాలి. మన బిడ్డలను, మన భర్తలను, మన భార్యలను ప్రార్థనలో నడిపించుకోగలగాలి. అంతే తప్ప ప్రార్థన అంటే చులకనగా, ప్రార్థన అంటే ఏమీ లేదులే అనుకున్నట్టుగా, అవసరం వచ్చినప్పుడు మాత్రమే కన్నీరు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన, ఇప్పుడు నాకు బాధ వచ్చింది కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభువారు శిలువ మరణం వచ్చిందని ప్రార్థన చేయలా. ఆయన వాడుకు చొప్పున గెత్సెమని తోటకి ఏం చేసేవారు? వెళ్ళేవారు. వాడుక ఆయనకి ప్రార్థన చేయటం వాడుగా. దేవుడుగా ఆయనే ప్రార్థన చేసినప్పుడు మనిషిగా మనం ఎంత ప్రార్థించాలండి? పాపమే లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పాపములతో నిండిపోయిన మనము, పవిత్రతకు ఎంతో దూరంగా జీవించుచున్న మనము ఎంతగా మనం ప్రార్థన చేసుకోవాలి? మీ జీవితంలో ఎంతమంది జీవితాల్లో ప్రార్థన ఆపేశారు? ఎంతమంది మీ జీవితంలో ప్రార్థనని కట్ చేసేసుకున్నారు? గుండె ఆగిపోయినా మనిషి కొన్ని సెకండ్స్ బ్రతుకుతాడంట, చచ్చిపోడప్పుడే. ప్రార్థన ఆగిపోయిన తర్వాత కూడా బ్రతుకుతున్నట్టుగా, ప్రార్థన జీవితాన్ని ఆపేసిన తర్వాత కూడా జీవిస్తున్నట్టుగా, అన్నీ సవ్యంగా సాగిపోతున్నట్టుగా, సంతోషంగా ఉన్నట్టుగా, దేవుడు అన్నీ ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా, దేవుడు ఏమీ కొద్దిగా చేయట్లేదు అన్నట్టుగా మనము ధైర్యం తెచ్చేసుకుంటాం. మనం ఆలోచించుకుంటాం, ప్రార్థన ఆపేసినా పర్లేదు, అందుకని నేను ఇలాగే ఉంటున్నాను, ప్రార్థన లేకపోయినా నేను బాగుంటున్నాను, నేను ప్రార్థనలో దుఃఖపడకపోయినా బాగున్నాను, నేను పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ఏడవకపోయినా నేను బాగున్నాను. దుఃఖపడి చింతాక్రాంతులై ప్రార్థన చేసేవారు కావాలండి సంఘాల్లో. కొంతమంది ప్రార్థన చేయటం కొంతమందికి ఇష్టం ఉండదు. ఏంటిళ్ళు ఇంతలా ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు ఇంతలా ప్రార్థన చేస్తున్నారు? ఏం పాపం చేసి ఉంటారో? ఇటు వినాలి. ఏం పాపం చేస్తున్నారో ఇంతలా ఏడుస్తున్నారు? దేవుడిచ్చిన ఆస్తి సరిపోలేదేంటి? ఇంకేం ఆస్తి కొరకు దేవుని దగ్గర ఏడుస్తున్నారో? ఎందుకింత ప్రార్థన చేస్తూ? కొంతమందికి చిన్న చూపు, చులకన. వీళ్ళ ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయరు, ప్రార్థన చేయనివ్వరు. కాదండి, మన బ్రతుకుల్లో పురుషులు దుఃఖపడి ప్రార్థన చేయాలి, స్త్రీలు దుఃఖపడి ప్రార్థన చేయాలి, యవనస్తులు దుఃఖపడి ప్రార్థన చేయాలి, యవనస్తురాళ్ళు దుఃఖపడి ప్రార్థన చేయాలి. దుఃఖపడి ప్రార్థన చేసేవారు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎప్పుడు ఓదార్చబడతారు? ఇక్కడ ఉన్నప్పుడు ఓదార్చబడతారు. రేపు దేవుడు మన ఆనంద బాష్పంలను, మన కన్నీటిని తొడవబోయే రోజు ఒకటి వస్తుంది. అసలు దుఃఖమే లేకపోతే ఎవరు తుడిస్తారండి? ఏడు పక్కన మంది ఈ భూమి మీద ఉన్నప్పుడు కళ్ళలో కనీసము ఒక్క చుక్కైన కన్నీరు రాకుండానే ఈ లోకాన్ని విడిచెళ్ళిపోతే రేపు దేవుని రాజ్యంలో మన దుఃఖాన్ని తుడిచేదెవరో? నాకు తెలిసినంత వరకు మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా దుఃఖపడే ప్రార్థన చేస్తారు. చేయి చూపించండి. దుఃఖపడే ప్రార్థన చేస్తారు. దేవుడు వారికి అట్టి కృప ఇస్తారు. దేవుని ఆత్మ వారిని నడిపిస్తారు. ఆ దైవమును తలుచుకున్నప్పుడు, దేవుడు చేసిన కార్యములను తలుచుకున్నప్పుడు, మన పాపములను దేవుడు క్షమించిన రీతిని తలంచుకున్నప్పుడు, మనం చేసిన దోషములను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దుఃఖం కాకపోతే ఏమొస్తుంది? దుఃఖమే వస్తుంది. దుఃఖము రావటం లేదంటే, కన్నీరు రావటం లేదంటే అది స్పెషల్ కేస్ అన్నమాట. కఠినం, చాలా కఠినం. ఎంత కఠినం అంటే ఒక రాయి అంత కఠినం. నీటి బొట్టేస్తే రాయి ఎలా కరగదో, వీరి హృదయాలు కూడా రాళ్ల వలె కఠినమైపోయి ఇక కన్నీరు వారి కళ్ళలోంచి రాదు. అంత దుఃఖపడే అంత ప్రేమ, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి మమకారము, దేవుడు నా పాపములను క్షమించారని కృతజ్ఞత వారిలో లేదు. కాబట్టి వారు కన్నీటితో ప్రార్థన చేయరు. ఎవరిలో కన్నీరు రాదంటే, ఎవరిలో దుఃఖము రాదంటే, హృదయం కఠినమైపోయిన వారిలో దుఃఖము రాదు. ఎప్పుడు హృదయం కఠినం చేసుకుంటారో,
శరీర సంబంధమైన ఈవుల్ని చూసుకుని కొంతమంది కఠినం చేసుకుంటారు. అన్నీ బాగున్నాయి అనుకోండి, ఇక ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కన్నీరు రాదు. పాపాలని గుర్తు చేసుకున్నా కన్నీరు రాదు, పరలోక రాజ్యాన్ని గుర్తు చేసుకున్నా కన్నీరు రాదు, సిలువను జ్ఞాపకం చేసుకున్న కన్నీరు రాదు, ప్రభువారు పడిన ప్రయాసను గుర్తు చేసుకున్న కన్నీరు రాదు. అసలు కన్నీరే రాదు. ఎందుకంటే హృదయాన్ని కఠినం చేసుకున్నారు. ఆ దేవుని పైన ఉన్నటువంటి ప్రేమ, మమకారం, ఆ ఆప్యాయత, నా దేవుడు, నా ప్రభు నా కొరకు ఆయన మరణించారు, నా కొరకు తన శరీరాన్ని కొట్టేవారికి అప్పగించారు, నా కొరకు తన శరీరాన్ని బాధించేవారి చేతుల్లోనికి ఆయన అప్పగించుకున్నారు. మరింత వేదన పడి ప్రార్థన చేశారండి ప్రభు. ప్రార్థన చేసుకుంటూ ఆయన తిరిగి వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు చర్చిలో ఎలా నిద్రపోతున్నారో అలా నిద్రపోతున్నారు. వాక్యం వింటూనే నిద్ర వచ్చేస్తుంది కదా మనకి. అలా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చిన్న చిన్న రాళ్ళు ఆ చెట్టు మొదట్లో చేతులు ఇలా పెట్టుకొని చక్కగా ఏం చేస్తున్నారు? ఆ ముగ్గురు నిద్రపోతున్నారు. ఒక చోట ఏం రాయబడి ఉంటుందంటే, వాళ్ళు దుఃఖముతో నిద్రించుచుండుట ప్రభువు చూశారంట. సువార్తల్లోనే ఒక సువార్తలో ఉంటుంది, వారు దుఃఖముతో నిద్రించుచుండట ప్రభువు చూచి. అంటే కొంతసేపు దుఃఖముతో ఏం చేశారండి? వాళ్ళు ప్రార్థన చేశారు. కొంతసేపు దుఃఖపడి ప్రార్థన చేశారు. అయ్యో, ప్రభు ఎప్పుడు మాతో కలిసే ఉంటారు, ప్రభు ఎప్పుడు మాతో కలిసే ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు మేము ఈ గెత్సెమనే తోటకు వచ్చి అందరం కలిసి ప్రార్థన చేసుకునేవారం, ప్రభు మా పక్కనే కూర్చునేవారు. ఈరోజు ఏంటబ్బా, ప్రభు దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటానన్నారు, ఏం జరగబోతుందో అని దుఃఖపడి, అయినా ప్రభువు చెప్పారు, నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడని చెప్పారు, నేను మీ దగ్గర నుండి వేరు చేయబడే రోజులు వచ్చినాయని చెప్పారు, నన్ను హింసిస్తారు, నన్ను చంపేస్తారని చెప్పారు, ఒకవేళ ఆ గడిగాని సమీపిస్తుందా అని వారు దుఃఖపడి ఏడుస్తూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసి నిద్రపోయారు. ప్రభు వచ్చి చూసేటప్పటికి హాయిగా నిద్రపోతున్నారు. అప్పుడు ప్రభు వారిని లేపి, పేతురు, యాకోబు, యోహాను, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా? ఇంకొక గడి అయినా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. చూడండి, ఇప్పుడు వరకు దుఃఖముతో ప్రార్థన చేశారు అని ప్రభు గుర్తించారు. పోన్లే, నాకంటే తప్పది తిప్పలో, వాళ్ళకెందుకు? పడుకొని వాళ్ళకి ఇంకా చాలా జీవితం ఉంది కదా, ఎలాగో ఆడ పాపాల కోసం కూడా నేను చచ్చిపోతున్నాను కదా, ఏం పర్లేదులే, మీరు పడుకోండి బాబు అని చెప్పలా. ప్రార్థన చేసేవారిని కూడా మళ్ళా ప్రార్థన చేయమంటున్నారు. అదే దేవుడు చెప్పారు, మీరు మాటికి ఏం చేయాలి? చెప్పాలి. మాటికి ప్రార్థన చేయమని చెప్పారు అనడానికి రుజువు ఏంటంటే ఇక్కడే. ఆల్రెడీ వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఆ కళ్ళల్లో నీరు అలాగే ఉండి నిద్రపోయారు. ప్రభు వారిని గుర్తించారు. ఓహో, వీళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేశారు, రైట్, పర్లేదైతే నిద్రపోండి అని చెప్పి కామ్గా వెళ్ళిపోలా. వారిని లేపి లెగ్గొట్టి, అబ్బాయి ఏంటి నిద్రపోతున్నారేంటి? ప్రార్థన చేయండి లేసి. ఒక వ్యక్తి శోధనలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు నిద్రపోతూ ఉంటే, ఒక వ్యక్తికి అనారోగ్యమో శరీర సంబంధమైన శ్రమో ఏదో ఒక శోధన వచ్చినప్పుడు ఆ చుట్టూ తీసుకుని వెళ్ళబడిన వారు, ఆ చుట్టూ ఉన్నవారు ప్రార్థించకుండా, మెలకుగా ఉండకుండా నిద్రపోయేవారైతే చాలా ఆటంకం. కొంతమంది ఒక దైవజనుడు చెప్తారు, తనతో పాటు ప్రార్థనలో కూర్చునేవారంట ఎవరైనా సరే ఒక్కసారి కూడా ఆవలించకూడదంట. మనం ఎన్నిసార్లు ఆవలిస్తామండి? లెక్క పెట్టలేనన్ని సార్లు మనకు ఆవలింతలు వద్దన్నా వస్తాయి. ఎవరు ఆపగలరు దాన్ని? మనం కావాలని ఆవలించట్లా, అది మన బాడీకి ఏదో తక్కువైంది నిద్ర, అది సిమ్టమ్స్ చూపిస్తుంది బయటికి. ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయనతో పాటు ఎవరైనా ప్రార్థించాలి అనుకుంటే, ఆయన శిష్యులు కానీ ఆయనతో పాటు సేవలో ట్రైనింగ్ అవుతున్న వారు కానీ ఒకవేళ ప్రార్థన చేయాలనుకుంటే ఒక్కసారి కూడా ఆవలించకూడదంట. ఆవలించారో వాళ్ళకి అయిపోద్ది. ఎలాంటి అనుభవాలు భక్తులు నేర్పించారండి. ఇప్పటి వరకు ప్రార్థన చేశారు కదా పాపం పేతురు, నాకు ఎలాగో నిద్ర లేదు, పాపం వాళ్ళ ఫ్యామిలీస్ వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే పేతురుకి భార్య ఉన్నారు, కుమార్తె ఉన్నారు. పేతురు వివాహం చేసుకున్నారు, ఆయనకి భార్య కుమార్తె ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా హతసాక్షులు అయిపోయారు. కుటుంబాన్ని విడిచిపెట్టి మధ్యరాత్రుల్లో కూడా ప్రభువుని వెంబడిస్తున్నారు ఏంటండి వీళ్ళు? మన కుటుంబాన్ని విడిచిపెట్టి మనం దేవుని సన్నిధిని వెంబడించడం అనేది అసలు సాధ్యమా?
ఫ్యామిలీస్ ఉన్నాయండి వాళ్ళకి. ఇప్పుడు జబదయి కుమారులు ఉన్నారు, యాకోబు యోహాను, వాళ్ళకు కూడా అమ్మా నాన్న ఉన్నారుగా. వాళ్ళు విడిచిపెట్టేసి వచ్చి ప్రభు ఎక్కడ ఉంటే, ప్రభు ఎక్కడ వేదన పడి ఏడుస్తుంటే వీళ్ళు కూడా అక్కడే కూర్చున్నారేంటి? సరే పేతురు నువ్వు కూర్చో, నీకు సాగుద్దేమో, మా ఇంట్లో మా అమ్మ ఊరుకోదు, అయినా రేపొద్దున నాకు చాలా పెద్ద పని ఉంది, పలానా చోటకి వెళ్ళాలి. ఈ ప్రభు ఏంటో మధ్యరాత్రిలో ప్రార్థన ఏంటయ్యా బాబు. ఎంతమంది ఈ రోజున మనం కొనుక్కుంటామో. కోటం 12 అయిపోయింది అనుకోండి, ఎక్కడో వేరే సెంటర్లో, కదలండి అయ్యా బాబు కానివరేంటి? పొద్దున్న మేము స్కూల్కి వెళ్ళాలి, ఆఫీసులకి వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, కదలరేంటి? ఆగండి అన్నయ్య, లేకపోతే ఆగండి బ్రదర్, ఇక్కడ అన్నీ తీస్తున్నా అంటే తొందరగా తీయండి, మీకు సాగినట్టుగా మాకు సాగదు. పేతురు, యాకోబు, యోహాను ఈ మాటలు చాలా చెప్పొచ్చండి. యేసుప్రభు వారికి అయితే ఏ ఉద్యోగమో లేదు, యేసుప్రభు వారు అయితే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. మాకేంటి? మాకెక్కడ కుదురుద్ది? మేము వచ్చి ఈయన దగ్గర పడిగాపులు కాయాలంటే మాకెక్కడ వద్ది? ఇక్కడ ఒక సుఖం ఉందా, దుప్పటి ఉందా, దిండు ఉందా? ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఇక్కడ వదిలేసి ఆయన ఏమో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నారు. మీరుండండి బాబా, మేము వెళ్ళిపోతానని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఆయన వచ్చేదాకా అక్కడే ఉండి నిద్రపోతున్నారు. అది కావాలండి శిష్యులు అనబడిన మన జీవితాల్లో ఆ సాక్రిఫైసింగ్ నేచర్ కావాలి. నిద్ర మానుకొని, తిండి మానుకొని, సుఖాన్ని మానుకొని, శరీర కష్టాన్ని ఇష్టపడి చేసేవారు సేవకులు వెంట ఉండడం, ఆ సేవకులకు ఆశీర్వాదకరం, సేవ ముందుకు సాగుద్ది. గొణుక్కునేవాడు సేవకులు వెనకాల ఉంటే, గొణుక్కునేవారు సంఘంలో ఉంటే, సంఘ కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటారు. ఇంకా దేవుని కార్యం ఆటంకపరచబడిపోయింది. అప్పుడే దేవుడు ఎందుకు అంతమంది శిష్యులు ఉన్న వారి ముగ్గురిని తీసుకెళ్లారు అంటే, వారి ముగ్గురులో ఉన్నటువంటి కమిట్మెంట్ వేరు. పేతురులో ఉన్నటువంటి కమిట్మెంట్ ఎలా ఉంది? అసలు పేతురు యొక్క ఆలోచన శైలి ఎలా ఉందో తెలుసా? చాలా దుడుకు కలిగిన వాడట పేతురు, చాలా ఆవేశపరుడు, ఏదైనా సరే చేసేయాలన్నటువంటి పౌరుషం కలిగిన వాడు. అందుకనే యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి తీసి కుడి చెవి ఏం చేశాడు? ఒక దాసునిది నరికేశాడు. అంత కోపం, అంత ఆత్రం, అంత దుడుకుతనం. పేతురు యొక్క కమిట్మెంట్ ప్రభు పట్ల ఎలా ఉందంటే, ప్రభా ఎవరేం చేస్తారో నాకు తెలీదు, ఈ మిగతా 11 మంది శిష్యుల సంగతి నాకు తెలీదు, మిమ్మల్ని సిలువ వేసేటప్పుడు నేను కూడా చచ్చిపోతా, నేను ఉండను. అసలు ఆ మాట చూడండి, మీరు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా అనే కమిట్మెంట్ అయింది. అందుకే ఆయన తీసుకెళ్ళారు. అంత ప్రేమ, అంత ఆప్యాయత ఉంది ప్రభు పట్ల. ఇలాంటి మనసే మళ్ళీ మనం బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర చూస్తాం. ఇత్తయి, నేను చచ్చినా బ్రతికినా నీతో పట్టే వస్తా. మీలో, నాలో, మనలో ప్రతి ఒక్కరిలో కూడా మనుషుల వైపు చూసేవారైతే ఈ కమిట్మెంట్ చేయలేరండి. ప్రభా నాకు భార్య కుమార్తె ఉన్నారు, నేను మీతో పాటు చచ్చిపోవాలంటే నా వల్ల అవ్వదు, ఇంకెవరినో తోమానో లేకపోతే లోకానో అడగండి అని చెప్పలా. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను, పర్లేదు, నా భార్య ఎక్కడున్నా పర్లేదు, నా పిల్ల ఎక్కడున్నా పర్లేదు, వాళ్ళు ఏదో పడతారు, నేను ఉండలేను. ఆ కమిట్మెంట్ రావాలి మనలో. సంఘం పట్ల, దేవుని కార్యక్రమాల పట్ల లేట్ అవుతుందా పర్లేదు, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టారా పర్లేదు, పెడదామా ఆల్ నైట్ ప్రేయరు. ఈ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అందాం అనుకోండి, ఎంతమంది కూర్చుంటారు? అయ్యో బాబోయ్, తలొక్క ఫ్లాస్కో వేసుకుని అందులో టీ పోసుకొని వచ్చేస్తాం. ఇక మన పని ఏంటంటే తాగుడే తాగుడు కదా. ఒక కప్పు వెనకాల ఒక కప్పు, ఒక్కసారి కన్ను ఇలా మూతపడితే వెంటనే వేడివేడి టీ. శిష్యులకి ఏమి టీలు సప్లై చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆల్ నైట్ ప్రేయర్లు ఇంచుమించుగా చాలా సంఘాల్లో జరుగుతాయి. నేను వాళ్ళని అడుగుతాను, ఏంటి ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎవరు నిద్రపోరా, అందరు ప్రార్థనలోనే ఉంటారా? ఏంటంటే మనం 12 గంటలకే ఆవలింతలు చేసి అబ్బా కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి అందరివి. ఇంటికి వెళ్ళిపోయి ఇంక అసలు ఆలోచించేదేం లేదు, ఉన్న పాటను అలా ఒరిగేసి నిద్రపోవటమే. మళ్ళీ పొద్దున్నే ఆరాధన 10 కంటే ఎప్పుడు వస్తాం? 12. నిద్ర సరిపోలేదు సార్, నిద్ర సరిపోలేదు. ఎంత నిద్ర అయితే సరిపోద్దో తెలుసా? మనిషికి 12 గంటల నిద్ర అయితే సరిపోద్ది. నిద్ర సరిపోలేదండి, చాలా నీరసంగా ఉంది, తలంతా పోటు వచ్చేస్తుంది. కావలసినంత నిద్ర, కావలసినంత ఆహారం అంటే భక్తి చేయలేం మనం. అందుకనే మనం ఈ వాక్య ప్రారంభంలో ఒక మాట చెప్పుకున్నాం, ఏంటంటే ఆత్మ ప్రయాస ఆత్మ పడుతుంది, భక్తి చేయాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలని. శరీరాన్ని కూడా శ్రమ పెట్టాలి. అది యేసుప్రభువారి జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే,
ఈ భక్తి జీవితంలో శరీరానికి కూడా కొంత శ్రమ కావాలి, లేకపోతే భక్తి చేయలేం. అందుకనే దేవుడు శిష్యుల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, ఏంటంటే అబ్బాయి మీ ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరం మాత్రం బలహీనం. మీ ఆత్మ ఇప్పటికిప్పుడు మీరు ఈ లోకాన్ని విడిస్తే పరలోక రాజ్యానికి నేరుగా వెళ్ళిపోద్ది అబ్బాయి, అంత సిద్ధపడి ఉన్నారు మీరు, కానీ మీ శరీరం బలహీనంగా కాసేపు అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు. మనం కూడా చాలామంది ఇదే జాబితాలో ఉంటాం. ఆత్మ సిద్ధమే, ఎలాంటి తప్పు చేయము, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయము, అంతా బాగుంటుంది, కానీ శరీరాన్ని మాత్రం కష్టపెట్టాం. ఉపవాసాలు, అయ్యో బాబోయ్, అసలు ఇది మా హిస్టరీలోనే డిలీట్ చేసేసామండి. మా జీవితంలో అసలు ఈ ఉపవాసం అనేది లేదు. ఉపవాసం అనేది ఏంటంటే 1 టీ 2 ఇడ్లీలు 1 కప్పుడు కర్బూజా జ్యూసు, పెద్దగా ఫిల్ అవ్వలేదు టమ్మీ, చిన్న చిన్నగా తినేసి వచ్చాం, అది ఉపవాసం. ఉపవాసం యేసు ప్రభువారు 40 రోజులు ఏమన్నారండి? ఇప్పుడు చాలా చోట్ల 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. నేను ఒకళ్ళని పిలిచి అడిగాను, మీరు 40 రోజులు ఉపవాసం ఉంటారా యేసు ప్రభువులాగా అని. పొద్దున టిఫిన్ తినేస్తాం, మధ్యాహ్నం భోజనం చేసేస్తాం, 3 గంటల నుంచి రాత్రి 10 వరకు ఉపవాసం ఉంటాం. మనుషులు అంతకుమించి ఏం చేయలేరు. ఆయన దేవుడు కాబట్టి శరీరంతో ఉండినా సరే ఆయన తట్టుకోగలిగారు. 40 రోజులు ఆయన ఏమీ తినలేదని రాయబడతాయి. ఏం తినలేదంటే ఏమీ తినలేదు. ఒకరోజు ఉపవాసం ఉండడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఉపవాసాలు చేయాలి. ఏం చేయాలి చెప్పాలి? అందరూ ఉపవాసాలు చేయాలి. డాక్టర్ చేయొద్దు అని చెప్తే తప్ప మన శరీరానికి ఉపవాసాలు చాలా మంచివి. అది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్స్, ఉపవాసం ఉండడం. ఉపవాస ప్రార్థనలో విడుదలయ్యే శక్తి మామూలు ప్రార్థనలో విడుదలయ్యే శక్తి కంటే చాలా 10 ఎక్కువగా ఉంటుంది. మన శరీరాన్ని కష్టపెడుతూనే భక్తి చేయాలండి. సుఖపడుతూ నేను భక్తి చేస్తాను, సుఖపెట్టేసి నేను పరిచర్య చేస్తాను. ఇప్పుడు వంట చేసే దగ్గర గరిటె తిప్పడం పెద్ద కష్టమే ఉంది. ఆ కింద కూరగాయలు కోసేవాళ్ళు, పెద్ద పెద్ద గిన్నెలు తీసి పక్కన పెట్టేవారు, రైస్ వార్చేవారు, లేకపోతే గిన్నెలు ఎక్కడి నుంచో మోసుకొచ్చేవారు, నీళ్లు మోసుకొచ్చే, అది కదా శరీరాన్ని కష్టపెట్టడం. కరేపాకు దూసానండి పరిచర్య చేశాను అని చెప్పుకుంటాం మనం. భక్తి చేసే ఈ ప్రయాణంలో మన శరీరాన్ని కూడా కాస్త కష్టానికి గురి చేయాలి. అందుకనే దేవుడు ఉపవాసాలను ఇచ్చారు మనకి. ఆ ఉపవాసం చేస్తే ఏమవుతుంది? ఉపవాస ప్రార్థనకి కూర్చున్నాము, శుభ్రంగా తలస్నానం చేసి మంచి బట్టలు ధరించి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఆకలి, విపరీతమైన ఆకలి. ఎందుకంటే నిన్నటి దినమని ఇదే టైంకి మంచి టిఫిన్ తినేసాం, ఈరోజు నా టిఫిన్ లేదు. కడుపు కాలుతా ఉంటే మనలో ప్రార్థనాత్మ ఇంకా బయటకు వస్తుంది. ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి. ఎందుకంటే శరీరం బలహీనమయ్యే కొద్దీ, శరీరం ఆకలితో అలమటించే కొద్దీ మన లోపలున్న అంతరంగ పురుషుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆనందంతో గంతులు వేసి ఇంకా ప్రార్థన చేస్తాడు. భక్తుల యొక్క ఫినామినా, భక్తుల యొక్క ఫార్ములా ఇదే. 3 పూట్ల తినేసి 6 పూట్ల తాగేసి, దేవుడు ఏలియా కూడా ఆహారం ఎన్ని పూట్ల పంపించారు ఎవరైనా చెప్పగలరా? ఉదయమందును సాయంకాలమందును, అంటే ఎన్ని పూట్లు? ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు? స్కిప్ 1 మీల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, 2 మీల్స్ తినండి. దేవుడు ఏనాడో చెప్పారు ఏలియాకి, అబ్బాయి నువ్వు 3 పూట్ల తినేస్తే ప్రయాణం ఏం చేయలేవు. నీకు 3 పూట్ల రొట్టె మాంసాన్ని తీసుకొచ్చి నీ ముందు వేయలేక కాదు, వేసేస్తే నువ్వు హ్యాపీగా చేయి తల కింద పెట్టుకుని పడుకుంటావు. ఇంకా ప్రార్థన ఎక్కడ? మనం తినే దాంట్లో కొంచెం తగ్గించి ప్రార్థన చేయాలి. ఆహారాన్ని కొంచెం నియమంలో పాటించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. కొంచెం నొప్పి వస్తుంది, భరించాలి. శరీర సంబంధమైన కష్టము మన జీవితాల్లో భక్తిలో లేకపోతే మనం భక్తి చేయలేం. యేసుప్రభు ఒక రాయి ఎత్తుక్కుని దాని మీద కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చుగా. ప్రార్థన చేయాలంటే నోరోటు ఉంటే సరిపోదు కదా. ఆయన ఎందుకు నేల మీద పడి మోకరించి ప్రార్థన చేస్తున్నారు? దాన్ని బట్టి మనమేం నేర్చుకోవాలి? ప్రార్థన చేసేటప్పుడు మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించేయాలి. ఏం చేయాలి? కుర్చీలో కూర్చుని కళ్ళు మూసేసుకోవడం చాలా సులువే. లెగలేక దిగలేక కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వారు దిగలేకపోతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు కూడా వారిని క్షమిస్తారండి. కానీ మోకరించగలిగి ప్రార్థన చేయగలిగి దేవుడు అన్ని అవయవాలు సవ్యంగా ఉంచిన తర్వాత కూడా మనం అట్టి ఆసక్తి చూపలేకపోతున్నామంటే నష్టపోయేది మనమే. దేవుని దృష్టిలో అన్ని మార్కులు కొట్టేలేం. మరింత వేదన పడి ప్రార్థన చేస్తున్న ప్రభు శిష్యులు
దుఃఖంతో ప్రార్థన చేస్తూ నిద్రపోతున్నప్పుడు ప్రభు వచ్చి ఒక్క గడిన మేలుకొని ఉండలేరా అని చెప్పి మరలా వెళ్ళి ఆయన అదే ప్లేస్లోకి వెళ్ళి మరలా ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థన చేశాను. ఇంతకు ముందు ఏ పదాలనైతే ఆయన ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసుకున్నారో, అంటే ప్రభువా ఈ గిన్నె సాధ్యమైతే నా దగ్గర నుండి తొలగించండి, అయినను నా చిత్తము కాదు మీ చిత్తమే జరగనివ్వండి అని ప్రార్థన చేసిన ఆ పలుకులు ఉన్నాయో వాటినే మరలా చెప్తూ, వాటినే మరలా ఆయన పలుకుతూ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ దుఃఖపడుతున్నారండి. చింతాక్రాంతుడయ్యారు. మన జీవితంలో అట్టి ప్రార్థన అనుభవాన్ని నేర్చుకుందామా? మన బ్రతుకులో అట్టి ప్రార్థన అనుభవాన్ని, దుఃఖముతో ప్రార్థన చేసే ఆ అనుభవాన్ని నేర్చుకోగలుగుతున్నామా? నేర్చుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేసేవారు ధన్యులు. వారి దేవుని దృష్టికి ఇంపైన సువాసనగా కనపడతారు. వారి ముఖాలు తేటగా ఉంటాయి. ఒక భక్తుడు మిషనరీ గారు రాస్తారు, ఎవరైతే గదిలో ఏడుస్తారో వారి వెలుపల ప్రశాంతంగా కాంతివంతంగా కనపడతారంట వారి ముఖాలు. లోపల గదిలో ఏడవటం అంటే ఏంటి? ప్రార్థనా జీవితము. 4 గోడల మధ్యలో మోకరించి ప్రార్థన చేస్తూ ఏడ్చేవారు దేవుని దృష్టికి కాంతివంతంగా కనబడతారంట. మనుషుల దృష్టిలో కాంతివంతంగా కనబడతారు. వారి ముఖం నల్లగా ఉన్నా కాంతివంతంగా కనబడతారు. వారు అసహ్యంగా కనపడుతున్న లోకానికి వారి ప్రార్థనా పరులు అయితే వారి ముఖం కాంతివంతంగా ఉంటుంది. మీ పిల్లలకు, మీ యవనస్తులకు, మీకు, మనకి ఎంత అవసరం అండి ప్రార్థనా జీవితము? మోకాళ్ళ మీద ఉండి చేసే ప్రార్థన, మోకరించి చేసే ప్రార్థన. కూర్చుని చేసే ప్రార్థన చాలా సులువే, చేసేస్తాం ఎవరైనా. శరీరానికి వస్తే ఏం చేయాలి? కష్ట పెట్టాలి. శరీరాన్ని కాస్త నలగొట్టాలి. ఈ శరీరాన్ని నలగొట్టేయాలంతే. ఈ శరీరం అడిగిందల్లా ఇచ్చేసుకుంటూ పోతే రేపొద్దున మన మాట విందాం. అడిగిందల్లా ఇచ్చేసాం. పొద్దున్న టిఫిన్ అడుగుతుంది ఇచ్చేసాం, మధ్యాహ్నం భోజనం అడుగుతుంది ఇచ్చేసాం. ఉపవాసం అంటే ఒప్పుకోవట్లేదు ఈ శరీరం. ఉపవాసం ఉంటావా నువ్వు? ఈరోజు ఇంట్లో అసలే మంచిగా గారెలు, కొబ్బరి చట్నీ చేశారు. ఉపవాసం ఉంటావా నువ్వు? 2 తినేసి మూత్రుడు చేసుకుని ప్రార్థన చేసుకో, దేవుడు అప్పుడు నడిపిస్తారు. ఈ శరీరాన్ని నలగొట్టపోతే రేపు మన మాట విన్నతో. అందుకనే తరచుగా ఉపవాసములు ఉండటం చాలా మంచిది. తరచుగా ఉపవాసములు చేయటము దేవుని దృష్టిలో చాలా గొప్ప విషయం. అది 40 రోజులు ప్రభు ఉపవాసం ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? ఈ శిలువ మరణం పొందడానికి ఆయన 40 రోజులు ఏం చేశారు? అరణ్యములో దేవుని ఆత్మచేత కొనిపోబడి ఆయన ప్రార్థన చేశారు. అయితే ఈ మాట చెప్పి నేను ముగించబోతాను. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా సైతాను శోధకుడుగా మారతాడు. యేసు ప్రభు వారు 40 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారు? లాస్ట్లో అపవాది వచ్చి ఆయన శోధించడం ఏం చేశాడు? ప్రారంభించాడు. ప్రభువా చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు మీరు, ఏమీ తినలేదు, శరీరం చూడండి ఎంత నీరసించిపోయిందో మీ శరీరం. మీరు కనుక నాకు ఒక నమస్కారం చేస్తే మీకు ఈ లోక మహిమంతా ఇచ్చేస్తా. మీరొక్క నమస్కారం చేస్తే మీకు నేను సర్వస్వం ఇచ్చేస్తా. ఇంకొకసారి వచ్చి అంటాడు, దూతలకు ఆజ్ఞాపించు నిన్ను వచ్చి ఎత్తుపట్టుకుంటారు. చెప్పారు కదా కీర్తనల గ్రంథంలో. నువ్వేం తింటావు మరి? యేసయ్యా మీరు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ఆకలి ఇట్లేదా మీకు? అల్లాడిపోతున్నారు కదా మీరు, ఏం తింటారు? పరలోకం నుంచి మీ దూతలను రమ్మని మీకు ఆహారం తీసుకురమ్మనండి. హేళనగా శోధకుడుగా మారిపోయి ప్రభువునే శోధించగలిగాడు. ఎంత ధైర్యం అండి సైతానికి! ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపిస్తే నువ్వు తిను వాటిని. మీరే చెప్పారు కదా ఆ వాక్యం, తినండి అని చెప్పి హేళనపూర్వకంగా ఎగతాళి చేస్తూ ప్రభువుని గేలి చేస్తూ ఆయన నీరసంగా ఉంటే, ఆయన శరీరంలో బలహీనుడిగా ఉంటే శోధించాడు. అప్పుడు ప్రభు మనం విన్న మాట ఇప్పుడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రభు శరీరం ఒకవేళ బలహీనమైందో కానీ ఆత్మ మాత్రం బలపడింది. 40 రోజులు బలపడింది. ఆ బలపడినటువంటి ఆత్మ చేత ప్రభు అంటున్నారు, మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిని నా ఆకలి తీర్చుకోమని చెప్తున్నావు సైతానా. నేను ఇప్పుడు ఆ రాళ్ళు రొట్టెలుగా మార్చి ఇంత ప్రాసెస్ చేసి నేను తింటేనే ఆకలి తీరుద్ది అనేది ఏం లేదు. నా ఆకలి తీరాలంటే నా తండ్రి ఒక్క మాట చెప్తే చాలు, నా ఆకలి ఏమైపోద్ది? తీరిపోద్ది. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట చాలు, నేను బ్రతుకుతాను.
మరొక చోట ప్రభు అంటారు, నీ దేవుడైన యెహోవాని నువ్వు శోధించకూడదని నీకు తెలియదా? ఇక్కడి నుంచి వెళ్ళు. సైతానుని ఎదిరించగలిగినటువంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. సైతాను వచ్చి మనం ఎదిరించే ప్రార్థన మనం చేయకూడదు. ప్రార్థన చేసినప్పుడే, మొదలుపెట్టినప్పుడే ఏదో ఒకటి గుర్తొస్తుంది, వెంటనే బండి వేసుకుని బయటికి వెళ్ళిపోతారు. రిట్రీట్లో కూర్చున్నప్పుడే ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ జ్ఞాపకం వస్తుంది, అది ఎప్పటి నుంచో ఉంది కానీ అప్పుడే జ్ఞాపకం వస్తుంది. మన ప్రార్థనని డిస్టర్బ్ చేసుకునేవి అనేకమైనవి ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి మనం ఏం చేయాలి? రాబోతున్నటువంటి మే రిట్రీట్స్లో ఇప్పటి నుంచే సిద్ధపడాలి. ప్రభా, 7 రోజులు నేను మీ మందిరంలోనే ఉండాలి. 7 రోజులు మీ మందిరంలో ఉండి నేను దుఃఖముతో ప్రార్థన చేయాలి. దుఃఖముతో నా హృదయాన్ని నింపుకోవాలి. నా కుటుంబం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నా దేశము కొరకు నేను ప్రార్థన చేయాలి. మీ వల్లే ప్రార్థన చేయాలి. నన్ను అట్టి విధంగా సిద్ధం చేయండి అని మనం ఇప్పటి నుంచి ఏమవ్వాలి? సిద్ధపడాలి. యేసుప్రభు వారు అలాగే ప్రార్థన చేశారండి. వేదన పడి, దుఃఖపడి, చింతాక్రాంతుడైపోయి ఆయన దుఃఖపడి ఆ శిలువ మరణాన్ని ఎదుర్కొన్నారు. ఖాళీగా కాలు మీద కాలేసి కూర్చొని శిష్యులతో మాట్లాడుకుంటూ బందిపోట్లు దొంగలు వచ్చి ఆయన తీసుకుని పోలా. ఆయన ఎలా శోధనలోనికి ప్రవేశించారు అంటే ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించారు. మన జీవితాల్లో శోధనలు రాబోతాయని దేవునికి తెలుసు, అందుకనే మనతో వాక్యం ద్వారా మాట్లాడతారు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ప్రార్థన చేయండి. ఎప్పుడు మెలకుగా ఉండాలి. ఎలా? ప్రార్థనలో. నిద్రపోకుండా డే అంతా మెలకుగా ఉండమని కాదు దాని అర్థం. మనం నిద్రపోతున్నా మన ఆత్మ మెలకుగా ఉండాలి. శోధన ఎప్పుడు వస్తుందో పసిగట్టగలిగిన మెలకువ మనకు కావాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.